ప్రస్తుతం నాడు మీతో పాటే జెడ్పీ చైర్మన్ కుర్చీ కూడా పోటీ పడ్డ పృథ్వీలత గారితో మీకున్న సంబంధాలు ఎలాంటివి? ఇప్పుడు పృథ్వీలత గారు కూడా నా ఏజ్డే కాబట్టి మేము ఫ్రెండ్స్ లాగానే ఉంటాం. చాలా బాగా నేను బాగా మాట్లాడతాను. అంటే మనం అడగలేదా ఎప్పుడు ఇస్తావు నా కుర్చీ నాకు ఎప్పుడు ఇస్తావు అడగలేదు? అదైతే జరగలేదు సార్. మా ఇద్దరి మీద ఆ డిస్కషన్ అనేది రాలేదు. నీ కాలం అయిపోయింది ఇంకా నాకు ఇచ్చేసే నా కుర్చీ నాకు ఇచ్చేసాను ఏం లేదా? ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక పెద్ద గోలగా ఉంది మేడం అంతా కూడా. ఈ జెడ్పీ చైర్మన్ అంతా కూడా కొంతమందికి 2.5 సంవత్సరం 10 కాలం ఉండడంతో నా కుర్చీ నాకు ఇప్పుడు అనంతపురం జిల్లాను తీసుకుంటే చమన్ సాబ్కి పూల నాగరాజుకు మధ్యలో కూడా ఈ వివాదం పెద్ద ఎత్తున జరుగుతుందన్నమాట. ఇలాంటి పరిస్థితే ఉంది. అంటే దీన్నంతా ఇది కరెక్ట్ అంటారా? 2.5 సంవత్సరాల పంపకాలు చేయడం కరెక్ట్ అంటారా? మీరు ఒక జెడ్పీ చైర్మన్గా చెప్పండి. దాని గురించి అయితే నాకు అంత నాలెడ్జ్ అయితే లేదండి. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు అల్లా ఆశీస్సులు, చంద్రబాబు గారి దయతో నాకు ఇటువంటి మంచి అవకాశం వచ్చింది. ఆ విధంగా చంద్రబాబు గారికి దీని ద్వారా ఎటువంటి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ప్రతినిత్యం కూడా ప్రయత్నిస్తూ ఉంటాను. అదేవిధంగా నేను స్కూల్స్ డెవలప్మెంట్ గురించి కూడా ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నాను. అది ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఎల్లప్పుడూ కూడా స్కూల్స్ జిల్లా పరిషత్ హై స్కూల్లో నేను చదువుకున్నాను. ఆ స్కూల్స్ అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం మేము జిల్లా పరిషత్ ద్వారా. 10th క్లాస్ స్టూడెంట్స్కి చంద్రన్న విద్యాజ్యోతి పేరుతో 2 years నుంచి మెటీరియల్ అందజేస్తూ ఉన్నామండి. అదేవిధంగా 10th క్లాస్ స్టూడెంట్స్కి లాస్ట్ 40 days స్నాక్స్ ఇస్తారు. ఫస్ట్ నేను 2005లో కంప్లీట్ అయింది నాది 10th క్లాస్. అప్పుడు 2 rupees ఉందండి. నాకు అప్పుడు స్నాక్స్ స్టార్ట్ అయింది. మేము 2005లో చదివేటప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు అది 6 rupeesకి వచ్చింది. నేను 10th ఎప్పుడు మేడం? 2005 అండి. 2005 10th పాస్ అయ్యారు. ఫస్ట్ క్లాసా? ఫస్ట్ క్లాస్ వచ్చారు. అంటే మొదటి నుంచి మీరు ర్యాంక్ స్టూడెంటేనా? మరీ అంత బాగా కాకపోయినా బాగా చదివానండి. ఫస్ట్ క్లాస్ 480 వరకు వచ్చినాయి. 480 వరకు వచ్చాయి. 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. 826 వచ్చినాయి ఇంటర్మీడియట్లో. ఎంపీసీ తర్వాత బీఎస్సీ కంప్యూటర్స్. అంటే మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివినా కూడా మంచి మార్కులతోనే పాస్ అయ్యారు మీరు. అంటే ప్రస్తుతం ఈ కార్పొరేట్ విద్య వచ్చిన తర్వాత జిల్లా పరిషత్ స్కూల్ అయితేనే మీ ప్రభుత్వ స్కూల్స్ ఇవన్నింటిలో కూడా విద్యా ప్రమాణాలు చాలా తక్కువ పడిపోతున్నాయి అన్నమాట. అంటే ఉపాధ్యాయులు మంచి నాణ్యత కలిగిన ఉపాధ్యాయులు, క్వాలిఫైడ్ అధ్యాపకులు ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సమయానికి స్కూలుకు రావడం కానీ, నిర్ణీత సమయాల్లో క్లాసులు చెప్పడం కానీ ఇలాంటి చర్యలకు పాల్పడకపోవడంతో విద్యా ప్రమాణాలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. అంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచడానికి ముఖ్యంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచడానికి జెడ్పీ చైర్పర్సన్గా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ విధంగా మెటీరియల్ ఇస్తూ ఉన్న అంత ముందులు ఉంది. దాన్ని మళ్ళీ మేము కొనసాగించాం. కాకపోతే ఇంకొంత ఎక్కువ ఈ స్నాక్స్ పరంగా అయితే దాదాపు ఇయర్లీ 65 లక్షలు ఖర్చు చేస్తున్నాం. 2 years ఇచ్చాం. ఈ ఇయర్ అయితే ఇచ్చే పరిస్థితి లేదు మాకు. అందుకని చెప్పి హెచ్డిఎఫ్ అనేది ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ స్కూల్ డెవలప్మెంట్ ఫండ్ ఓన్లీ ఫర్ స్కూల్స్ అని చెప్పి పెట్టడం జరిగింది. దాంట్లో ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళే చేస్తూ ఉన్నారు. చాలా చోట్ల ఎన్ఆర్ఐస్ చేస్తూ ఉన్నారు, ఫౌండేషన్స్ చేస్తూ ఉన్నారు, లోకల్ పెద్ద నాయకులు చేస్తూ ఉన్నారు. ఎవరికి తోచినంత వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత అమౌంట్ అనేది స్కూల్స్కి కానివ్వండి, విలేజెస్ రోడ్స్ కానివ్వండి, ఆ విధంగా చాలామంది చేస్తూ ఉన్నారు. వాళ్ళ ద్వారా ఏదైనా ఫండ్ క్రియేట్ చేసి దాని ద్వారా స్నాక్స్ అందజేద్దామని చెప్పి ఆలోచనతో ఉన్నాం. మేము మా జెడ్పీటీసీలు అందరూ కూడా సహకరిస్తామన్నారు. ఇంకా కొంతమంది సహకరిస్తామంటున్నారు. నేను మీ జానీమూన్, జిల్లా పరిషత్ చైర్పర్సన్, గుంటూరు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.